నేను గయ్యాళిగా ఉన్నప్పుడే బాగుండేది. కనీసం నా మీద భయంతో అన్న కోడళ్ళు అన్ని పనులు చేసేవాళ్ళు. మంచిగా మారేసరికి ఇంటి పని, వంట పని, ఆఖరికి పూజలు పునస్కారాలు కూడా నేనే చేయాల్సి వస్తుంది. నా బతుకు పని మనిషికి ఎక్కువ, బానిసకు తక్కువ అయిపోయింది. చీచి. యావండి, కాంతం, ఎందుకు ఎలా వస్తావు? నువ్వు పనిచేయడం మా చౌకొచ్చింది. మన ఇంట్లో ఇంత పెద్ద అపచారం జరిగిందని నేను కంగారు పడుతుంటే నీకు వెటకారంగా ఉందా? అపచారమా? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి, మన ఇంట్లో ఉన్న తులసి చెట్టు నిద్రపోయింది. ఇప్పుడు అర్థమైందా నా బాధ? ఇందులో బాధపడడానికి ఏముంది? నీళ్లు సరిగ్గా పోయకపోవడం వల్ల అలా జరిగి ఉంటుంది. ఆ విషయం మాకు తెలుసు, కానీ నిన్నటి వరకు పచ్చగా ఉన్న ఈ మొక్క ఈ రోజే ఇలా జరగడం ఏంటండి? కాంతం, నీ అంత మేధావులం కాదు మేము. విషయం ఏమిటో స్ట్రైట్ గా చెప్పు. ఇంకా అర్థం కాలేదా? ఇంట్లో ఏదైనా దుష్ట శక్తి ఉన్నా, లేకపోతే ఏదైనా చెడుగాలి ప్రవేశించినా తులసి చెట్టు ఇలాగే నిద్రపోతుందండి. ఇంకోసారి నానమ్మ తాతయ్య అన్నామంటే చంపేస్తాను. అయినా వాళ్ళెవరే నిన్ను చూసుకోవడానికి? నేను నీకు మమ్మీని. చేస్తే గీస్తే నేనే నిన్ను రెడీ చేయాలి, అర్థమైందా? నీతోనే మాట్లాడుతున్నాను, అర్థమైందా? 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 అర్థమైంది మమ్మీ. ఇకపైన నేను రెడీ చేస్తేనే నువ్వు రెడీ అవ్వాలి. నేను పెడితేనే నువ్వు తినాలి. ఈ ఇంట్లో నువ్వు నా మాట తప్ప ఎవ్వరి మాట వినకూడదు. నేను చెప్పే వరకు నువ్వు ఏ పని చేయకూడదు, సరేనా? అర్థమైందా? అర్థమైంది మమ్మీ. అమ్మో 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 అమ్మో, ఎంత అపచారం, ఎంత అపచారం! యావండి, ఈ ఇంట్లో ఏదో జరుగుతుందండి, లేకపోతే ఇలా అవ్వదు. కాంతం, గోరంతలు కొండంతలు చేయకే. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. జరగాల్సిందంత జరిగిపోయాక ఇప్పుడు ఏం చేసి ఏం ప్రయోజనం అండి? ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఎందుకింత భయపడతావు చెప్పు. ఈ మొక్క స్థానంలో ఇంకో మొక్కని యథాతథంగా నాటితే సరిపోతుంది. ఇప్పుడే తీసుకొస్తానుండు. ఈయనొకడు కొత్త మొక్క తీసుకొచ్చినంత మాత్రాన జరిగిన అరిష్టాన్ని పోగొట్టగలరా? అసలు ఏ చెడు దృష్టి మా ఇంటి మీద పడిందో ఏంటో. ఇప్పుడు నీ తులసి మొక్క పచ్చగా ఉంది కదా, హ్యాపీగా పూజ చేసుకో. చూడు, దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివే. నీకు దండం పెడతాను. చావు తప్పి కన్నులు అట్టపోవడం అంటే ఇదే. నా బాధ మీకు అర్థం కాదు కానీ మీరు వెళ్ళండి. నా పూజ ఏదో నేను చేసుకుంటాను. తల్లి, మా తప్పులేమన్నా ఉంటే మమ్మల్ని క్షమించి చల్లగా చూడు.
ఏం చేస్తున్నావు అంజలి? నిన్నే అడిగేది, ఏం చేస్తున్నావు? డాడీ ఏంటి అంజలి ఇది? రోజు రోజుకి నీ ప్రవర్తన విచిత్రంగా తయారవుతుంది. పాపను ఎవరైనా ఇలా రెడీ చేస్తారా? ఈ మధ్య మీ ప్రవర్తన కూడా విచిత్రంగానే ఉంది. చేసిందంతా నువ్వు చేసి మళ్ళీ నన్నంటావేంటి? నేనేం చేశాను? లేకపోతే సిరిని ఇలా పిచ్చి పిచ్చిగా నేనెందుకు రెడీ చేస్తానండి? ఆ మాత్రం నాకు తెలీదా? మరి ఎవరు చేశారు ఈ పని? అది అది సిరిని ఇలా రెడీ అయ్యి వస్తే తప్పమ్మా, అలా రెడీ అవ్వకూడదు అని చెప్తున్నాను. సిరి, నిజం చెప్పు, నువ్వే ఇలా రెడీ అయ్యావా? నన్ను చూస్తున్నావేంటే? డాడీ అడుగుతున్నారుగా, నిజం చెప్పు. అవును డాడీ, మమ్మీ చెప్పేది నిజమే. నేనే ఇలా రెడీ అయ్యాను. విన్నారుగా, విషయం ఏంటో తెలియకుండా అనవసరంగా నా మీద అరిచారు. ఇప్పుడు అర్థమైందా మీకు? అర్జున్, తులసి మొక్క ఇప్పుడే నాటావరా? అప్పుడు ఎండిపోయిందిరా. అమ్మా, అసలే నాకు ఇంపార్టెంట్ కాల్ రావట్లేదని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? అరే అర్జున్, అయ్యో, ఎవరి టెన్షన్ వాళ్ళకున్నాయి, కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? యాండి 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 నేనున్న చోట ఏ మంచి జరగదు, జరగనివ్వను. అర్జున్ నా సొంతం అయ్యే వరకు మీకెవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఎంతరిష్టం, ఎంతరిష్టం! ఎక్కడైనా ఇలా జరుగుతుందా? బంగారం లాంటి తులసి చెట్టు వాడిపోవడం ఏంటి? ఇంట్లో ఇలా జరిగితే మంచిది కాదని ఎంత చెప్తున్నా ఎవ్వరు పట్టించుకోవట్లేదు. చిచ్చి, మళ్ళీ ఏమైంది కాంతం? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం చెప్పి ఏం ప్రయోజనం లేండి, నా మాట ఎవరింటారు గనక. నీ విరుపులు కోపాలు పక్కన పెట్టి ముందేం జరిగిందో చెప్పు.
తులసి చెట్టు వాడిపోవడం ఎంత అరిష్టమో మీకు తెలీదా? తులసి చెట్టు వాడిపోయిందనా నీ బాధ? అయిపోయింది కదా, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఇంత టెన్షన్ పడుతుంటే మీరు అలా కులాసాగా అడుగుతున్నారేంటండి? ఏదో నీళ్లు పైగా వాడిపోయిందంటే సరే, అది మన తప్పే అనుకోవచ్చు, కానీ కళ్ళ ముందే వాడిపోవడం ఏంటండి? అంటే ఈ ఇంట్లో ఏదో చెడు జరగబోతుందనే అర్థం. ఇలా ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే బతకడం కష్టం. ఇలాంటి విషయాలు కూడా పట్టించుకోకపోతే చావడం ఖాయం. అబ్బా, ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. వెంటనే స్వామీజీ గారిని పిలిపించి ఈ విషయం చెప్పండి. సరిపోయింది. స్వామీజీ గారి పేరెత్తితేనే అంజలికి కోపం వస్తుంది. ఇంక ఇంటికి పిలిపించావనుకో కత్తి యుద్ధం చేస్తుంది. ఏంటి, అంజలి ఏదో కోపడుతుందని ఇంట్లో వాళ్ళ ప్రాణాల్ని ప్రమాదంలో పడేస్తావా? మరి అలాంటి పరిస్థితి వస్తే స్వామీజీ గారు ఎందుకు ఊరుకుంటారు? మొన్న స్వామీజీ గారు తనంతట తానే వచ్చి అర్జున్ ప్రమాదంలో ఉన్నాడని చెప్పి మంత్రించిన కుంకుమ నిమ్మకాయ ఇచ్చారు కదా. దాన్ని మనమేం చేశాం? అంజలి బాధపడుతుందని తీసుకెళ్లి బయటపడేశాం. అందుకే ఇలాంటి అరిష్టాలన్నీ జరుగుతున్నాయి. కాంతం, నీ బాధ నాకు అర్థమైంది. దేనికైనా టైం రావాలి కదా. అంజలి నార్మల్ అయ్యేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉండు. ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు? కొత్త ప్రాజెక్ట్ ఏమైనా ఓకే అయిందా? అంతకంటే ఎక్కువ అంజలి, పోయాయి అనుకున్న మన పెళ్లి ఫొటోస్ మళ్ళీ దొరికాయి. అయినా ఇప్పుడు వాటితో పనే ఉంది. అదేంటి అంజలి, పెళ్లి ఫొటోస్ దొరికాయనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను, కానీ నీ ఫేస్లో ఆనందమే కనిపించడం లేదు. ఆ రోజు ఈ పెళ్లి ఫొటోస్ కాలిపోయాయని అంతలా ఫీల్ అయ్యావు? అవునవును, మీరు చెప్పింది నిజమే. ఆ రోజు చాలా బాధపడ్డాను. అలా ఇంకోసారి జరగకూడదని మన పెళ్లి జ్ఞాపకాలని నా మనసులో దాచుకున్నానండి. ఎందుకో తెలుసా? ఎందుకు? అక్కడైతే ఎవ్వరూ కాల్చలేరు కదా. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. రా, ఇద్దరం కలిసి ఒకసారి ఫొటోస్ చూద్దాం. మన పెళ్ళి చాలా విచిత్రంగా జరిగిపోయింది కదా అంజలి. అసలు పెళ్ళంటే ఇష్టం లేని నాకు మీ అక్కని పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ అదే సమయానికి గీత వెళ్ళిపోవడంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను ఆరాధించి ఇష్టపడి ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరుగుతోందని ఆ రోజు నేను తెలుసుకోలేకపోయాను. మన ప్రేమ నిజం కాబట్టే ఆ దేవుడు మనిద్దరినీ కలిపాడు. గీత కూడా నన్ను ఇష్టపడింది, కానీ అది ప్రేమ కాదు, పంతం. నన్ను ఎలాగైనా దక్కించుకోవాలనే మొండితనం. గీత ప్రేమలో నిజం లేదు కాబట్టి దేవుడు మమ్మల్ని కలపలేదు. నువ్వు ప్రేమకి ప్రతిరూపం అయితే గీత కోపానికి ప్రతిరూపం. గీత కోసం ప్రాణాలైనా ఇచ్చే గొప్ప మనసు నీది, కానీ నీ ప్రాణాలు తీసైనా తను అనుకున్నది సాధించాలనే పంతం గీతది. అందుకే నువ్వు సంతోషంగా ఉన్నావు. గీత దెయ్యమయ్యి ఆ సమాధిలో శిక్ష అనుభవిస్తుంది.
అంజలి అంజలి ఏం చేస్తున్నావు? ఏయ్ అంజలి అంజలి నిన్నే. ఏయ్ అంజలి అంజలి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేసావు? అంజలి 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 ఏంటండి పిలిచారు? నువ్వు అక్కడి నుంచి వచ్చావేంటి? అక్కడి నుంచి రావడం ఏంటి? నేను ఇందాక నుంచి అక్కడే ఉన్నాను, ఇప్పుడే వచ్చాను. అంటే ఇంతకు ముందు నువ్వు నా దగ్గరికి రాలేదా? నేను రావడం ఏంటండి? కలగన్నారా ఏంటి? నువ్వు చెప్పేది నిజమేనా? ఇందాక రాలేదా ఇక్కడికి? ఏంటండి మీరు? అసలు ఏమైంది మీకు? నథింగ్. నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే. ఏంటిది? అంతా విచిత్రంగా ఉంది. అంజలి రావడం అదంతా భ్రమేనా? ఒకవేళ అంజలి వచ్చింది నిజమైతే ఫోల్డర్ ఎంటీగా ఉండాలి. ఫోల్డర్ ఎంటీగా ఉంది అంటే అంజలి సిరి ఫాస్ట్గా పదమ్మా, స్కూల్కి టైం అవుతుంది. అమ్మయ్యా, సిరిని మళ్ళీ స్కూల్కి తీసుకెళ్తున్నావా? ఎన్ని రోజులకి మంచి పని చేస్తున్నావురా. అవును, ఇదేంటిది స్కూల్ డ్రెస్ వేసుకోలేదు? ఈరోజు సివిల్ డ్రెస్ అంటమ్మా. ఏదో ఒకటిలేరా, ఇది ఇంట్లో ఉంటే మొత్తం అమ్మే చేస్తుందని ఇది, ఇదే చేస్తుందని అంజలి, ఇలా ఒకరి మీద ఒకరు వేసుకొని మొత్తం గొడవ గొడవగా ఉండేది. కనీసం స్కూల్కి వెళ్తేనైనా కాస్త ఫ్రెండ్స్ తో తిరిగి దీని మూడ్ చేంజ్ అవుతుందేమో. ఏయ్, పొంటే గింటే దాన్నను నన్నంటావేంటి? అనవసరంగా నా జోలికొస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. అమ్మో 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 అమ్మో, చూసారా చూసారా, కోడలు పిల్ల నన్ను ఎన్ని మాట్లాడుతుందో. పోయింది, అంతా నా పరువు మొత్తం పోయింది. కోడలుగా నాకు చేయాల్సిన పనులు చేయట్లేదు, ఇవ్వాల్సిన మర్యాద అసలు ఇవ్వట్లేదు. ఛీ, ధ్వజస్తంభంలో ఇద్దరు నుంచున్నారు, కానీ నాకేం ప్రయోజనం? నాకింత అవమానం జరుగుతున్నా మోగోడలా చూస్తున్నారు. ఛీ, ఏంటమ్మా అంజలి ఇదంతా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడవేనా? ఆవిడ గారు వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే నేను కూడా ఆవిడ వయసుకి మర్యాదిస్తాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనెందుకు భరించాలి? అంజలి
ఏంటి ఈ మధ్య ప్రతి దానికి వాదిస్తున్నావు? పెద్దవాళ్ళు ఎవరైనా మన మంచి కోసమే చెప్తారు. దీనికి ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? నేను సిరిని స్కూల్లో దింపేసి హాస్టల్ గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను. ఒకవేళ పాప మదర్ని కూడా రమ్మంటారేమో. నువ్వు కూడా రెడీగా ఉండు. అవసరమైతే కాల్ చేస్తాను. అదేంటండి, నిన్న నిన్న వద్దన్నారు, ఇప్పుడు జాయిన్ చేస్తానంటున్నారు.